చిరునవ్వే నీకోసం పుట్టిందనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఈ స్టైల్ లిరిక్స్ అనేవి ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియోని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ పైన బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషన్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని తర్వాత ఇక్కడ పైన డ్యూరేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని ఇక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చి 27 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన ఆప్షన్స్లో మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర వీడియో క్లిప్ ఉంటే కనుక ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో మీ దగ్గర ఉన్న ఆ వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకుంటే చూడండి ఆ వీడియోకున్న సాంగ్ అనేది డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఇలా వైట్ని స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో నేను మీకు ఒక ఇలా పిఎన్జీ ఇమేజెస్ ఇస్తాను, దాన్ని ఒకటి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుని ఇలా ఫుల్గా అప్లై అవుతుంది. సో ఈ విధంగా అప్లై చేసుకున్నాక సో ఇప్పుడు సాంగ్ని వింటూ సాంగ్లో మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఈ యొక్క పిఎన్జీ కూడా ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి. సో నేను చూడండి ఎగ్జాక్ట్గా స్ప్లిట్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ ఎండ్ అయిన కాడే ఆ పిఎన్జీ కూడా ఎండ్ అయిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాతకి ఈ యొక్క పిఎన్జీని క్లిక్ చేసుకొని పైన యానిమేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వైప్ రైట్ అనేసి లెఫ్ట్ అనేసి ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ వైప్ లెఫ్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సెలెక్ట్ చేసి చూడండి ఇలా లెఫ్ట్ నుంచి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ పైన స్కేల్ ఉంటుంది, మీకు అది ఎంత స్పీడ్తో కావాలనేది మీరు అక్కడ స్కేల్ని అడ్జస్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు అది వైప్ లెఫ్ట్లో వస్తూ ఉంటుంది. నేను లెఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అవుట్ యానిమేషన్ వచ్చేసి నన్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అవుట్ యానిమేషన్ నన్ను సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని తర్వాత ఇక్కడ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఆ టెక్స్ట్కి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ఇచ్చేసుకోండి. నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ షాడో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ షాడో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ షాడో వచ్చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒపాసిటీ అని అక్కడ 100 ఇచ్చేసుకోండి. సో యూత్లో మనకు 20 ఉంది కదా, సో ఇక్కడ ఒక 11% ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్నాక XY అన్న కాడ ఈ వైని కొంచెం ఇచ్చేసుకోండి ఇలా. సో మనకి ఇలా కింద బ్లాక్నెస్ అనేది యాడ్ అవుతుంది టెక్స్ట్కి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఏఏ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా మీకు ఇస్తాను. తర్వాత ఇక్కడ లైన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి టెక్స్ట్ మీకు ఎంత సైజ్ కావాలి, నేను ఒక 23 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. అదే కింద ఏబి అని వస్తుంది కదా, సో అక్కడ నేను ఒక 3 ఇచ్చేస్తున్నాను. ఆ లెటర్స్ మధ్యలో గ్యాప్ అన్నమాట. సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక లాస్ట్ మనకు యానిమేషన్ ఆప్షన్ ఉంది కదా, ఈ యానిమేషన్ ఆప్షన్లో ఇక్కడ వైప్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఈ వైప్ రైట్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో మనకి పిఎన్జీ ఏమో లెఫ్ట్ వస్తుంది కదా, టెక్స్ట్ ఏమో ఇలా రైట్కి వెళ్ళాలన్నమాట. మీరు వైప్ రైట్ని సెలెక్ట్ చేసుకోండి, అవుట్ యానిమేషన్ ఏమో నన్ను సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాతకి మనకు ఆ పిఎన్జీ అనేది క్రాస్ ఉంది కదా, మన టెక్స్ట్ కూడా ఇలా క్రాస్ చేసుకోండి ఎగ్జాక్ట్గా. సో నేను ఏ విధంగా అయితే క్రాస్ చేస్తున్నానో సో ఆ విధంగా క్రాస్ చేసుకోండి. సో ఓకే, ఇలా సెంటర్లో యాడ్ చేసుకున్న తర్వాతకి మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, మనకు పిఎన్జీ కూడా ఎగ్జాక్ట్గా అక్కడనే ఎండ్ చేసాం కదా. సో ఆ పిఎన్జీ మనకు ఫస్ట్ లిరిక్ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ లిరిక్ని కూడా ఎగ్జాక్ట్గా మనకు సాంగ్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆడ కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అది చూడండి. సో మనకు రెండు కూడా ఆ పిఎన్జీ ఆ లిరిక్ రెండు కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ యొక్క పిఎన్జీని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. మీకు కాన్ఫిడెంట్గా స్కేల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఆ పిఎన్జీ స్పీడ్ అనేది ఎంత కావాలనేది ఇక్కడ స్కేల్ ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా కొద్ది స్పీడ్ కావాలంటే స్పీడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా స్లోగా రావాలంటే స్లో అయినా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ లిరిక్. సో ఇదే పిఎన్జిని క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో డూప్లికేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు నెక్స్ట్ లిరిక్ కోసమే యాడ్ అవుతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనకు సెకండ్ లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, సో ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకో, అక్కడ వరకు ఈ పిఎన్జి ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి మీకు కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ సెకండ్ పిఎన్జిని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని పైన మనకు రీప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదా చూడండి. సో ఆ రీప్లేస్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని నేను ఇంకొక కలర్ ఇచ్చాను కదా, సో మీరు ఇంకొక కలర్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, మనకు ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అవన్నీ కూడా దీనికి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతూ ఉంటాయి. సేమ్ విధంగా టెక్స్ట్ కూడా క్లిక్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేసుకోండి. సో డూప్లికేట్ చేసుకుని చూడండి సెకండ్ లిరిక్ అనేది యాడ్ అయిపోయింది. సో పైన మనకు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా లిరిక్ యాడ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో పిఎన్జి కూడా సెట్ అయిపోయింది. సో మనకు లిరిక్కి మనం యానిమేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు సాంగ్లో ఆ పిఎన్జి ఎక్కడ ఎండ్ అవుతుంది సెకండ్ లిరిక్ అనేది, సో ఇక్కడ ఎండ్ అవుతుంది కదా, సేమ్ అదే ప్లేస్లో టెక్స్ట్ కూడా ఎగ్జాక్ట్గా ఎండ్ అయ్యేలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు పిఎన్జి టెక్స్ట్ రెండు కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోతూ ఉంటాయి చూడండి. సో ఈ విధంగా మనం ఫస్ట్ లిరిక్ సెకండ్ లిరిక్ రెండు కూడా క్రియేట్ చేసాం కదా. సేమ్ ఈ విధంగా మీరు మిగతా అన్ని లిరిక్స్ కూడా ఇదే ప్రాసెస్లో మీరు మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి సాంగ్ ఎండ్ వరకు. సో నేను ఎండ్ వరకు ఇలా యాడ్ చేసుకున్నాను. లిరిక్స్ యాడ్ చేసుకున్నాక మీరు ఒక్క లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ స్కేల్ ఇలా ఫుల్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు లిరిక్స్ స్లోగా రావాలనుకుంటే ఆ యానిమేషన్ స్కేల్ ఫుల్గా ఉండేలా చూసుకోవాలి. సో దాంతోపాటుగా మీరు యాడ్ చేసుకున్న ఆ పిఎన్జీస్ కూడా ఇక్కడ మనకు స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ కూడా మీకు ఆ స్పీడ్ను బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు స్పీడ్గా రావాలంటే తక్కువ ఇచ్చేసుకోవాలి, స్లోగా రావాలనుకుంటే ఆ స్కేల్ కొంచెం పెంచుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా మీరు సెట్ చేసుకున్నాక ఒక్కసారి ప్రివ్యూ చూసుకోండి. సో ఇలా ప్రివ్యూ మొత్తం కూడా చూసుకున్న తర్వాతకి ఇక్కడ పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్?